తెలంగాణ అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి బాబు రూటే సెపరేట్ గా నడుస్తోంది. తెలంగాణకొచ్చి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలపై గౌరవం ఉందంటారు. సీమాంధ్రకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ డొంకతిరుగుడు వైఖరిని నిరసిస్తూ చంద్రబాబుకు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణపై బాబు ద్వంద్వ వైఖరిని ఏకిపారేశారు. 2009లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు బాబు తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు. గతంలో విభజనకు అనుకూలంగా టీడీపీ తీసుకున్న నిర్ణయాలను మర్చిపోయారా అని బాబును ప్రశ్నించారు. గతంలో టీవీ డిబేట్లకు హాజరైన నేతలు విభజనకు అనుకూల ప్రకటనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అఖిలపక్షానికి డిమాండ్ చేసిన బాబు జీవోఎం భేటీకి గైర్హాజరవడంపై పొన్నం మండిపడ్డారు. విభజన రాజ్యాంగ విరుద్ధమంటున్న బాబు అది ఎలాగో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. తెలుగు జాతిని చీల్చుతారా అంటూ అనేక వేదికలపై కేంద్రాన్ని ప్రశ్నించడం విభజనకు వ్యతిరేకం కాక ఇంకేంటని ప్రశ్నించారు. ఇలా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్న బాబును చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు. సీమాంధ్రులకు విభజన ఫలాలు దక్కకుండా అడ్డుపడుతున్నారని పొన్నం విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందని చెప్పారు. మొత్తానికి బాబు ద్వంద్వ వైఖరిపై పదునైన వ్యాఖ్యలతో పొన్నం రాసిన లేఖ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.